అనకాపల్లి జిల్లా అనకాపల్లి మా భూములకు రక్షణ కల్పించండి. పిసినిగాడ పంచాయతీలో బీఆర్ఎస్ టీ కాలనీ వద్ద ఉన్న మా భూములకు మస్తాన్ అనే భూ కబ్జాదారుడి నుండి మా భూములకు రక్షణ కల్పించాలని భూములకు చెందిన హక్కుదారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. గురువారం వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైస్మెన్, మంత్రి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, మేమంతా కసింకోటలో పూర్వం నుండి ఉంటున్నామని, మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న, దిమ్మల సింహాచలం, శివలింగ వెంకటస్వామి ఇలా 24 కుటుంబాల వారికి 1970లో కోడిగంటి గోవిందరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకు ఇచ్చిన భూములని అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు. పిసినిగడ పంచాయతీ 363, 364, 365, 366 సర్వే నెంబర్లలో ఉన్న 40 ఎకరాల భూములలో సరుగుడు, జీడి, మామిడి వేసుకునే వాళ్ళమని అన్నారు. మా పెద్దల తర్వాత కూడా భూముల్లో అవే సాగు చేశామని అన్నారు. నేడు ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం భూమి మొత్తం చదును చేయాలని చెప్పడంతో ఆ మొక్కలను తొలగించామని తెలిపారు. ఇప్పుడు ఈ భూమి మీద పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, 40 ఎకరాలు ఉన్న ఈ భూమిని 80 ఎకరాలని చెబుతూ తప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ భూములపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదని, ఈ భూమి మాదేనని తెలియజేస్తూ ధృవీకరణ పత్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా బీఆర్టీ కాలనీకి చెందిన మస్తాన్ ఒక డాన్లా వ్యవహరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అన్నారు. అతని నుండి మాకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ భూమిపై ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదని, దయచేసి మాకు మా భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి ప్రసాద్, నీలిపాటి లోవరాజు, వంకరరాము, శివలింగ లక్ష్మి, దిమ్మల రవణమ్మ, ఎల్లపిల్లి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది కసింకోటకి సంబంధించిన దళితుల భూమి. ఇది పిసినిగాడ రెవెన్యూ వస్తుంది. దీంట్లోనే 40 ఎకరాలు కసింకోటకి సంబంధించిన దళితులకి అప్పుడు 1970లో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మా తాతలకి ఇచ్చారు. తాతలు చనిపోయారు, మా తండ్రులు కూడా చనిపోయారు. ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని 80 ఎకరాలు ఉన్నాయి, 70 ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు, తప్పుడు న్యూస్ వస్తుంది. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి మా పట్టలు కొట్టద్దు. మా తల్లిదండ్రులు తినలేదు, మా తాతలు తినలేదు, మమ్మల్ని ఏదో తినేవ్వండి కడుపునుండా. అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి వాళ్ళు కబ్జా చేశారు, వీటి కబ్జా చేశారు, అలాంటివి అనడం చాలా తప్పు. అది దయచేసి విలేకరులు అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు రైతులు? ఇందులో 24 మంది లబ్ధిదారులు అండి. వారసులు పెరిగారు. ఎవరెవరికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు? ఇక్కడ మొత్తం అందరూ దళితులేనండి. బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళు కావాలని మస్తాలని ఒక డాన్ వస్తున్నాడు. అతను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అతనికి ఇక్కడ అతనికి ఇందులో సంబంధమే లేదు. ఇదంతా ఎస్సీ, కసింకోట ఎస్సీలకి సంబంధించింది ల్యాండ్. మస్తాననే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు. ఏంటంటున్నారు ఆయన? కంప్లైంట్ పెడతాను, ఆర్టీ యాక్ట్ పెడతాను అని అంటున్నాడు అండి. పెట్టుకోమని చెప్పి ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ చూసి ఆయన పారిపోతున్నాడు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి? ఇది మొత్తం 48 ఎకరాలు. 40 ఎకరాలు. 80 ఎకరాలు ఇది సాగు చేశారు. మీకు అందరికీ జై భీములు అండి. మేము 24 రైతులు అండి. కసింకోట అండి మాది. మాకు ఇక్కడ పిసినిగాడలో ఇచ్చారండి. ఆ రోజుల్లో 70 ఓట్ల శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో కోడిగంటి గోవిందరావు గారు ఆధ్వర్యం ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మాకు ఇచ్చారండి ల్యాండ్స్. మా తాతల పేర్లు, తండ్రుల పేర్లు ఇచ్చారండి. ఈరోజు ఆ ల్యాండ్స్ని మేము దున్నుకొని అన్నీ చేసుకుంటున్నామండి. చేసుకొని ఇవాళ సాగు చేసుకుంటున్నామండి. సాగు చేసుకొని జీవిస్తున్నామండి. మాకు దయచేసి మాత్రం కొంతమంది కావాలని మా 80 ఎకరాలని లేదా 60 ఎకరాలని వాళ్ళు ఇలా లేదు కబ్జా చేశారు భూములని విపరీతంగా మా మీద లేనిపోయిన అవాండాలు వేస్తున్నారు. మాకు పక్క రికార్డుతో వాటితో మేము ఉన్నామండి. మాకు ప్రతి పట్ట ఆఖరికి పాస్ పుస్తకాలు పొందామండి. కొన్నింటికి కొన్నింటికి పాస్ పుస్తకాలు ఉన్నాయండి, కొన్నింటికి పట్టాలు ఉన్నాయండి. ఈ పట్టాల ప్రకారంగానే మేము భూములు సాగు చేసుకుంటాం. అలాగే ఆ మధ్య కాలంలో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ తీసుకున్నారండి. ల్యాండ్ తీసుకొని ఈ తోటలో గేట్లన్నీ పడగొట్టేసి మాకు అలా వదిలేశారండి. వదిలేస్తే ఈరోజు మేము వాటిని ఆ గొయ్యలు గీలన్నీ లెవెల్ చేసుకుంటున్నామండి. లెవెల్ చేసుకొని మేము అన్నీ రెడీ అవ్వబోతడికి ఈ రాజకీయ నాయకులు మా మీద లేనిపోని అంతా రాజకీయం అంతా పులిమేస్తున్నారు. కానీ ఏ రాజకీయ నాయకులకి ఎవరికి ఎటువంటి సంబంధం లేదండి. ఇందులోనూ మేము స్వతహాగానే భూమి చదును చేసుకొని మొక్కలు వేసుకొని
మొక్కలు వేసుకుందాం అని అనుకుంటున్నాం అండి. మాలో మాకు కొంతమంది